నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 7వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 11 గంటల 8 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ రాత్రి 1 గంట 3 నిమిషముల వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 7వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి. వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 12వ ఇంట, మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు అనుకోని ఖర్చులు వస్తాయి, మనస్తాపం కలిగే అవకాశం ఉంది, శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శివాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపిస్తూ పాలతో శివుడికి అభిషేకం చేసుకున్నా విశేషమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ యొక్క రాశిలోనే 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు లగ్నంలో తన సంచారాన్ని మొదలుపెట్టాడు. ఫలితంగా ధనయోగము, మిత్రుల సహాయ సహకారాలు, ఆర్థిక లావాదేవీల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక అర్చన చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలోనే, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది, అనుకూలంగా ఉండబోతోంది. అధికారులతో సత్సంబంధాలు, మెరుగైన సంబంధాలు కలుగుతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతికి పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 9వ ఇంట సంచారము, మంగళుడు లగ్నంలోనే సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు యాత్రలలో విజయం కనబడుతుంది, ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి, విద్యార్థులు గుడ్ న్యూస్ వినే అవకాశం కనబడుతోంది, మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేసుకుని ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు ఉదయమే యథాశక్తి పఠించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు ఆరోగ్యపరంగా చాలా అలసట కనిపిస్తోంది. దీంతో పాటుగా స్నేహితులు దూరమయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. శుభకార్యాలకు ప్రణాళికలు మాత్రమే వేసుకోండి, శుభకార్యాలు చేసే ప్రయత్నం పెట్టుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం పఠించండి. ఎర్రని వస్త్రాన్ని యథాశక్తి దానంగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దాంపత్య జీవితంలో మెరుగుదల కనబడుతుంది, ఉద్యోగంలో నూతన అవకాశాలు, వ్యాపార లాభాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శివ పూజ శివాలయంలో కానీ మీ గృహంలో కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సమస్యల మీద
మీరు ధైర్యంగా స్పందించే అవకాశము, దీంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార పరంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే జాతక పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ మీకు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, మంగళుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు విద్య, ప్రేమలో అనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మక రంగాలలో చక్కని ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, కుజ భగవానుడికి పూజ చేసుకోవడము, హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు స్థిరాస్తుల విషయంలో శుభ సూచనలు కనబడుతున్నాయి. ఇంటి విషయాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపుని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలోను వక్రగతిలో సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు, శ్రమకు తగిన ఫలితం అందుబాటులోకి వస్తుంది. సాహసయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటే అది విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి వస్తు వాహన యోగాలు యోగిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శని గాయత్రి మంత్రాన్ని యథాశక్తి జపించుకోండి. నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. శుభ ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 2వ స్థానంలోను, శని లగ్నంలో వక్రగతిలోను. దీని యొక్క ఫలితాలు ధనలాభము, వాణిజ్యంలో ప్రగతి, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు నల్లని వస్త్రాలు ధరించి నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు లగ్నంలోకి ప్రవేశించాడు, గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు, ఉత్సాహంగా కార్యక్రమాలు నెరవేరుతాయి, శుభవార్తలు వింటారు. చెప్పదగిన పరిహారము, విష్ణు పూజ తులసి దళాలతో చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు, విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.